నీరుతో అనే ఒక రాక్షసుడు ఉంటాడమ్మా. ఆయన పీడించడం స్టార్ట్ చేసిండంటే ఇక మనం ఎవరి వల్ల కాదమ్మా. ఎన్ని రకాల అనారోగ్యం అంటే బయటికి చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. అందుకని మాది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసే ముందు ఆ నైరుతి అనే అష్టదిక్కుకి మనం శాంతింప చేయాలి. బీజాక్షర మంత్రాలతోనే అది శాంతింపజేసి ఆయన నుంచి పర్మిషన్ తీసుకొని అది రిమూవ్ చేసేసి అక్కడ స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకోండి. ధనగారము, ధాన్యాగారము, లోహాగారము ఇట్లా మనం చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నప్పుడు ఆయన సత్ఫలితాలు ఇస్తాడమ్మా. కానీ బాల్కాన్లో అంటే బెడ్రూమ్లో లేదు కదా, బాల్కాన్లో అవుట్ సైడ్ ఉందని మనం అనుకుంటామమ్మా. కానీ అది కూడా మహాదోషము, మామూలు విషయం కాదు. దాన్ని రిమూవ్ చేయండి. కానీ నైరుతిని శాంతింపజేసిన తర్వాతనే చేయండి. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ బేషన్ని ధనాధన మిషన్ పెట్టి పలగొట్టేస్తుంటారు. ఇలా పలగొట్టేసిన తర్వాత కూడా ఆయనకు అధిక శక్తి వచ్చేసి ఇంకా భయంకరంగా మనకు పీడిస్తుంటాడు. కాబట్టి శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళతో నీరుతి దేవుడికి ఆయన కూడా అష్టదిక్కులకు అధిపతి అన్నమాట. ఆయన కూడా ఒక దేవుడు. శవం అనే ఒక వాహనం మీద ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన పని ఏంటిదంటేనమ్మా, ఆయనకి ధనగారము, ధాన్యగారము, లోహాగారము, పడక గది అంటే ఆయన బాగా ఇష్టపడుతుంటాడు. ఇవి కాకుండా బాత్రూమ్స్, పూజా గది, వాష్రూమ్స్ ఉన్నప్పుడు ఆయనకి చికాకు, ఇరిటేషన్ అనేది కలుగుతుంటుందమ్మా. దాని తగ్గట్టు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మనం ఏ తప్పు చేయకుండా అనారోగ్య సమస్యలు వస్తాయమ్మా. ఇది నైరుతి యొక్క దోషము. అందుకని మీరు రిమూవ్ చేసే ముందు బాగా వాస్తు తెలిసిన వాళ్ళతో చూయించుకొని ఆయనకు శాంతింపజేసిన తర్వాతే రిమూవ్ చేయండి. ఇది వాస్తుదోషము, ఫలానా వాస్తుదోషం చెప్పారని రిమూవ్ చేశాము, చేసిన తర్వాత మాకు ఇలాంటి ప్రమాదాలైనా ఇలాంటి ఇబ్బందులైనాయని ఎంతో మంది వాపోయారు. అందుకనమ్మా వాస్తు సవరణ చేసుకునేటప్పుడు ఆచితూచి చూసి చాలా జాగ్రత్తగా చేసుకోండి. సాయిరాం.